హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజు కలశాన్ని ఎప్పుడు స్థాపించుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, మరియు కలశంలో ఏమి వేయాలి, మొదటిసారి పెట్టేవాళ్ళు కలశం పెట్టుకోవచ్చా, మరియు కలశం ఎప్పుడు కదపాలి, అన్నీ కూడా కలశం గురించి వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మరిన్ని డివోషనల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ముందుగా కలశం పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. అందువల్ల మనం వ్రతాల రోజు కలశాన్ని ప్రతిష్ఠించుకుంటాము. ముందుగా కలశం సిద్ధం చేసుకోవడం కోసం ఒక ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి కానీ చెంబు తీసుకొని దానికి తిరునామం వేయాలి. తిరునామమే ఎందుకు వేయాలి అంటే, ఎప్పుడైనా సరే అమ్మవారిని ఆరాధించేటప్పుడు తప్పకుండా స్వామివారిని ఆరాధించాలి. స్వామివారిని ఆరాధిస్తేనే మనకి అమ్మ అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుందన్నమాట. అదేవిధంగా స్వామివారిని ఆరాధించేటప్పుడు తప్పకుండా అమ్మవారిని కూడా ఆరాధించాలి. అందుకే కలశంపై తిరునామం వేసుకుంటే మంచిది. లేదు మేము ఎప్పుడు బొట్లే పెట్టుకుంటామంటే అలా కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. మనం మంచిగా బొట్లే పెట్టుకునే వాళ్ళు 3, 5, 9 ఇలా పసుపు కుంకంతో బొట్లు పెట్టుకోవచ్చు. లేదు అందంగా అలంకరించుకుంటాము అంటే మీ ఓపిక, నీట్గా అందంగా అలంకరించుకోవచ్చు అన్నమాట. ఇలా అలంకరించుకొని మనం సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఈ కలశం ఆనవాయితీ ఉండాలా అంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు, ఒకవేళ లేదు అన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. చెప్పాను కదా కొన్ని నియమాలు పాటించాలని. ఆ నియమాలు ఏంటి అంటే, కలశం స్థాపించిన రోజు శాకాహారం, నాన్ వెజ్ తినకూడదు, మాంసాహారం తినకూడదు. అదేవిధంగా అమ్మవారు ఇంట్లో ఉన్నారు అని భావించి ఆ రోజు మధ్యాహ్నం పడుకోకూడదు. అల్లం, వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా తినకూడదు అన్నమాట. మనం ఏదైనా దీక్ష పడితే ఎలా ఉంటామో అలాగే మనం వ్యవహరించాలి. మరియు ఆ రోజు కంపల్సరీగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి పాటిస్తూ కలశ స్థాపన చేసి పూజను చేసుకోవచ్చు. కలశం స్థాపించే ముందు కొన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఏంటి అంటే, ఇలా 9 పోగుల దారానికి ఒక పసుపు కొమ్ము కట్టి దాన్ని కుంకుమ, పసుపు పెట్టి బొట్టు పెట్టాలి. అదేవిధంగా మీరు బంగారం రూపు వేస్తాము అమ్మకు అనుకుంటే బంగారం రూపుకు కూడా 9 పోగుల దారం పెట్టి ఇలా రూపు పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక తోరం సిద్ధం చేసుకోవాలి. దీన్ని మనం కలశానికి కట్టుకుంటామన్నమాట. దీనికి కూడా మామిడాకుని తీసి ఇలా సిద్ధం చేసుకొని మంచిగా తోరం సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ ఇది లేదు అంటే, మనకి మార్కెట్లోని మామిడాకులు లేవు అంటే, మేము ఎక్కడో ఉన్నాము దూరంగా అంటే మీరు ఎరుపు, పసుపు తారులు ఉంటాయి, అవి కూడా ఆన్లైన్లో తెప్పించి కట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఈ 3 సిద్ధం చేసుకొని పసుపు కుంకం పెట్టి మనం పక్కన పెట్టుకోవాలి. అనంతరం మనం కొబ్బరికాయని, పూర్ణఫలాన్ని కూడా కలశం పైన పెడతాం కదా, ఇలా మంచిగా అలంకరించుకోవాలి. కొందరైతే కొబ్బరి బొండాన్ని కూడా పెడతారు. ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆనవాయితీలు అవి లేదు అనుకునే వాళ్ళు కూడా నేను చెప్పిన నియమాలు పాటిస్తూ కలశాన్ని పెట్టుకోవచ్చు. ముందుగా చూస్తున్నారు కదా, ఈ కమలాన్ని నేను ఇంట్లో సిద్ధం చేసుకున్నాను. మీరు చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోనైతే లింక్ ఇస్తాను, చెక్ చేయండి. మనం ఇలా బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకొని ఒక ప్లేట్ కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు అన్నమాట. పెట్టుకొని బియ్యాన్ని వేసి దానిపైన పసుపుతో అష్టదళ పద్మం ముగ్గు వేస్తున్నాను. ఇది మనం పసుపు కుంకంతో వేస్తే మంచిగా నిండుగా కనిపిస్తుందని వేస్తున్నాను అన్నమాట. మీరు కావాలి అంటే వరిపిండితో వేసి కొంచెం పసుపు కుంకాన్ని మనం అలంకరిస్తే సరిపోతుంది. అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే అమ్మవారికి మంచి సువాసన భరితమైనవన్నీ సమర్పిస్తే అమ్మ మన ఇంట్లో కొలువై తీరుతారు అని అంటారు. అందువల్ల పసుపులో, కుంకంలో అన్నిటిలో అమ్మవారికి సమర్పించే వాటిలో జవ్వాది పొడిని కలిపితే చాలా మంచిది. ఇక దీనిపైన మనం కలశాన్ని పెట్టుకోవాలి. చెంబుని పెట్టుకొని దీనిలో సగం వరకు నీళ్లను వేసుకోవాలి. గంగాజలం ఉంటే గంగాజలం, పన్నీరు ఇలా మనకిష్టమైనవన్నీ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను. కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతాలు,
పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ ఏది ఉంటే అదే వేయొచ్చమ్మా, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇక కొంచెం జవ్వాది, ఇవి వేస్తే సరిపోతుంది. ఒక రాగి నాణ్యం లేదా రూపాయి కాసు కూడా వేసుకోవచ్చు. ఒక పుష్పం, ఇవి మనం సింపుల్గా వేస్తే సరిపోతుంది. కానీ మేము వేసుకుంటాము, మా దగ్గర లక్ష్మీప్రదమైనవి ఉన్నాయి అంటే మీరు గులివింద గింజలు, ఇంకా వెండి పుష్పాలు అన్నీ కూడా దీంట్లో వేసుకోవచ్చు. గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు తోరాన్ని కట్టి మామిడాకు పెట్టి మనం కొబ్బరికాయను కలశంపై స్థాపించుకోవాలి. ఇక బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను. ఫోల్డింగ్స్ అయితే నేను వివిధ రకాల్లో చేశాను. వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలి అనుకునే వాళ్ళు చూడండి. ఇది వచ్చేసరికి ఎరుపు మొక్క పెట్టుకునే వాళ్ళు ఎరుపు మొక్క పెట్టుకుంటారు, లేదు అంటే మనం ఎరుపు, పసుపు, పచ్చ ఈ 3 రంగుల్లో ఏ రంగైనా పెట్టుకోవచ్చు. లేదు మాకు ఎప్పుడు కూడా ఎరుపే పెడతాము అనుకునే వాళ్ళు ఎరుపు పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఈ విధంగా గాజులు వేసి, నేనైతే ఆ స్టాండ్ కూడా ఇంట్లోనే చేసుకున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలి అంటే చెక్ చేయండి. ఇక అమ్మవారికి పసుపు కొమ్ము, కాసు ఏదైనా వస్తువు అలంకరణ నిమిత్తం చేసుకోవచ్చు. బంగారమే ఉండాలని లేదు, మామూలు మీరు వేసుకునేవి ఏవైనా సరే పాలల్లో నీళ్ళల్లో సిద్ధు చేసి పసుపు నీళ్ళల్లో అమ్మవారికి వేయొచ్చు. ఇక పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ విధంగా అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు. నేనైతే పూజ చేయట్లేదు, జస్ట్ మీకు కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూపించాను. ఇక కలశం ఎప్పుడు కదపాలి అంటే మనం శుక్రవారం పూజ అనంతరము శనివారం ఉదయము కలశానికి అమ్మవారికి స్వామివారికి పూజ చేసి ఆ రోజు కదపాలన్నమాట. దీపం కొంచెం నూనె వడ్డించి పూజ చేయాలి. దీపం కొండెక్కిన తర్వాత కలశాన్ని శనివారం రోజు కదపాలి. ఇక అవన్నీ కూడా మనం నీళ్లను ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి. బియ్యాన్ని మనం నాన్ వెజ్ తినలేని రోజు అంటే శనివారం తినం కదా, ఆ రోజే మనం ఆ బియ్యాన్ని వండుకొని తినొచ్చు అన్నమాట. ఇక రాగి నాణాలు అవి ఉన్నాయి కదా, ఆ నాణమ్మది కూడా మనం డబ్బులు దాచే చోట పెట్టుకోవాలి. గోల్డ్ అది కూడా మనం పెట్టుకోవాలి. గాజులు మీరే వేసుకోవచ్చు, జాకెట్ ముక్క మీరే ఉంచుకోవచ్చు అనమాట. ఈ పుష్పాలు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టేయాలి. ఈ విధంగా మనం కలశాన్ని కదుపుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే వెంటనే రిప్లై చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.